సో ఈరోజు రెండు రకములైనటువంటి హృదయం లేక మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల గురించి చూసుకుందాం. అంటే ఇలా వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, రిసీవ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఎందుకు ఫలించరని రెండు రకాల స్వభావాలు మనం పరీక్ష చేసుకుందాం. నేను చదువుతుంటా, జస్ట్ వింటున్నాను అంతే. లూకాసు వార్త 8:5. విత్తువాడు తన విత్తనం విత్తుటకు బయలుదేరాను. అతను విత్తుచుండగా కొన్ని విత్తనం త్రోవ పక్కన పడి తొక్కబడిన కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసిన. 12వ వచనం. త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుంటున్నట్లు సాతాను వచ్చి వారి హృదయంలో నుండి వాక్యము ఎత్తుకొని పోవును. సరే, ఇది త్రోవ పక్కబడినటువంటి విత్తనం. త్రోవ అంటే మీకు అందరికి పరిచయమే, పొలం గట్టు అనుకోవచ్చు దాన్ని. సో మైండ్ స్విచ్ ఆఫ్ చేసుకోకండి సాయిల్స్ అనకంటే, కొద్దిగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫిలాసఫీ, హిస్టరీ, లాజిక్ ఈ మూడు మిక్స్ అవుతాయి. కానీ డీప్గా పోము, జస్ట్ అలా పైపైన సూపర్ఫిషియల్ మాత్రం టచ్ చేస్తాం. ఓకే, వాక్యం వింటారు బట్ అర్థం చేసుకోరు కాబట్టి ఫ్రూట్ ఉండదు. సరే, ఫ్రూట్ ఈజ్ ద మార్క్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ పొందామంటే ఫలించడం అనేది ఉండాలి. సరే, ఎందుకు అర్థం కారంటే అర్థం చేసుకోలేరు దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పటికీ. అంటే కొన్ని మనిషి హృదయాన్ని ప్రభావితం చేస్తుంటాయి. సర్టన్ ఇన్ఫ్లుయెన్సెస్ హార్డెన్స్ ద హార్ట్. అందుకే అవి రెస్పాన్స్ లేకుండా హృదయం అయిపోతుంది, కఠినం అయిపోతుంది. సరే, కాబట్టి వాక్యం అంటే ఇంట్రెస్ట్ చూపించరు. ఒకసారి ఒక చిన్న బిడ్డ ఏం చేసినంటే, అఫ్కోర్స్ ఒక 12 years అనుకోండి, 12 or 13 years. తాత, మిమ్మల్ని చూస్తే నాకు చాలా జాలేస్తుంది. అసలు టెక్నాలజీ లేకుండా, ఇంటర్నెట్ లేకుండా, కంప్యూటర్ లేకుండా, డ్రామా లేకుండా, టీవీ లేకుండా, కారు లేకుండా, మొబైల్ లేకుండా ఎలా బతికారు మీరు అంటే, తాత చెప్తున్నాడు, మరి మీరు ప్రార్థన లేకుండా, దయ లేకుండా, ఘనత లేకుండా, అంటే రెస్పెక్ట్ పేరెంట్స్కి ఇవ్వకుండా, క్యారెక్టర్ లేకుండా, సిగ్గు లేకుండా, శీలం లేకుండా ఇప్పుడు ఎలా బతుకుతున్నారో మేము అప్పుడు అలాగే బతికామరా అన్నాడంట. అవునా అని. అప్పుడు మేము సైకిల్ దొక్కుతాం కూడా కింద పడే వాళ్ళం కాదు, హెల్మెట్ వేసుకునే వాళ్ళం కాదు కింద పడ్డప్పటికి కూడా, కానీ మేము ప్రశాంతంగా ఉండేవాళ్ళము. అంతేకాకుండా చూడండి, మా పర్మిషన్ లేకుండా, మాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఫ్రెండ్స్ బంధువులు వచ్చినా కూడా చక్కగా అందరికీ సరిపోయే ఆహారం వండేది, తిని సంతోషించే వాళ్ళము. మేము అలాగ బ్రతికామరా, వీఆర్ లిమిటెడ్ ఎడిషన్ అన్నాడు ఆయన. ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి గ్యాప్ చూడండి. ఎందుకు చెప్తున్నానంటే, షిఫ్ట్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. ఒక తరం నుంచి ఇంకొక తరంకు చేంజెస్ అన్నటువంటివి ఏమవుతున్నాయంటే, మనము విశ్వాసిగా ఎంత లోతుగా జీవించాలి అన్న దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సరే, మత్తయి 13:19. ఎవడైనా రాజ్యం గురించిన వాక్యం విని గ్రహింపకుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. ఎందుకు వినడం లేదు, అర్థం కాలేదంటే హృదయం కఠినమైపోయింది. ఎందుకు హృదయం కఠినమైపోయింది? బికాస్ ఆఫ్ సర్టెన్ ఇన్ఫ్లుయెన్సెస్ మైండ్ సెట్ అనేది చేంజ్ అయింది అనమాట. అంటే హౌ యూ థింక్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై వాట్ యు ఆర్ లివింగ్ విత్. తర్వాత చూసినట్టయితే హిస్టరీ, మొత్తం ప్రపంచం హిస్టరీ చూసుకున్నట్లయితే దెర్ ఆర్ 4 historical influences. 4 historical influence. జాగ్రత్తగా వినండి, మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విన్స్టన్ చర్చిల్ ఏమన్నాడంటే, వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ ఈజ్ వీ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ అంట. వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ ఈజ్ వీ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. బైబిల్ చదువుతాం, రాజా గ్రంథాలు చదువుతాం, దినవృత్తాలు చదువుతాం, పాత్రేమని చదువుతాం, ఏమీ నేర్చుకోవాలి. ప్రతి ఒక్కడు లవ్ అఫేర్ అంటున్నాడు, వాడు దాని తోకబట్టుకుపోతే, వీడు దాని తోకబట్టుకుపోతున్నాడు. వీ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ సాల్మన్. సో అందుకే వాట్ వీ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ ద హిస్టరీ ఈజ్ వీ హ్యావ్ నాట్ learned anything from the history. So historical influences ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ Renaissance, second thing is enlightenment, age of reason, third thing is industrial revolution, fourth is Darwinism. ఈ 4 influences ఏం చేశాయంటే చరిత్ర యొక్క గతిని మార్చేసి, అంటే ప్రజలు ఎలా థింక్ చేయాలనేది ఫస్ట్ చూసుకుందాం. ఏంటంటే రీనైజెన్స్. ఇది ఇటాలీలో 1300th centuryలో స్టార్ట్ అయింది, 13th century స్టార్ట్ అయింది. రీనైజెన్స్ అంటే ఏం లేదు, ఏంటంటే ఇట్ ఈస్ కల్చరల్ డెవలప్మెంట్, ఆ రెవల్యూషన్ అనవచ్చు. ఆర్ట్, లిటరేచర్ అనేటువంటిది డెవలప్ అయినటువంటి పీరియడ్ అది. సో ఆ రీనైజెన్స్ పీరియడ్లో జరిగింది ఏమిటంటే, చూడండి, మనుషులు హెచ్చింపబడడం మొదలుపెట్టినారు అనమాట. ఇట్ బిగాన్ ఎగ్జాల్టింగ్ మ్యాన్, హ్యూమన్ బీయింగ్స్. మనుషులు
హెచ్చింపబడడం మొదలుపెట్టారు. రిజల్ట్స్ ఏమి? ఆ ఎన్లైటన్మెంట్ పీరియడ్లో మనిషికి ఒక ప్రాపర్ కాదు, ఊహించిన దానికంటే అధికమైనటువంటి స్థాయి ఇవ్వడం వల్ల ఫలితం, రిపర్కర్షన్స్ అనవచ్చు, కాన్సిక్వెన్సెస్ అనవచ్చు. ఏమిట్రా అంటే సత్యానికి నైతికమైనటువంటి విలువలకు మూల కారణమైనటువంటి దేవుణ్ణి వదిలేశాడు. దే హ్యావ్ లెఫ్ట్ ద గాడ్ హూ ఈస్ ద సోర్స్ ఆఫ్ మొరాలిటీ అండ్ ట్రూత్. అదే ఎగ్జాల్టింగ్ మ్యాన్. మనిషి, స్త్రీ పురుషులు ఏం చేశారంటే దేవుని మీద డిపెండ్ అవ్వడం మానేశారు. అందుకే నీకు ట్రూత్ అయితే నాకు ట్రూత్ కాదంటాడు వాడు. ఇట్ ఈస్ ఏ ఒపీనియన్ అంటాడు. అప్పుడు ఏం ప్రశ్న తెలుసా? ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ఎ ట్రూత్ ఆర్ ఒపీనియన్? కన్ఫ్యూజ్ అవుతాడు. ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్ ఆర్ ట్రూత్ ఆర్ ఒపీనియన్? ఫ్యాక్ట్స్ మారచ్చు. ఎందుకంటే సైంటిస్టులు కొన్ని కనుక్కొని దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అన్నారు, అది రూల్డ్ అవుట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక డెవలప్మెంట్ వస్తుంది. తర్వాత ఒపీనియన్, ఈరోజు ఒక ఒపీనియన్, రేపు ఒక ఒపీనియన్. ట్రూత్ ఈజ్ అబ్సల్యూట్. సైన్స్ స్టూడెంట్స్ చెప్తారు అబ్సల్యూట్ అంటే డజంట్ డిపెండ్ ఆన్ ఎనీథింగ్, ఇట్ ఈస్ అబ్సల్యూట్, దట్స్ ఆల్. అమెరికా, ఆఫ్రికా, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సత్యం సత్యమే. సో కాబట్టి ఈ సిస్టమ్ ఆఫ్ థింకింగ్ అనేటువంటిది చేంజ్ అయింది. ఇప్పుడు చెప్పండి, మనిషి ఎందుకు వింటాడు? సత్యం అంటే ఎవరో అన్నటువంటి వ్యక్తిని పక్కకు పెట్టినప్పుడు సత్యం ట్విస్ట్ అవుతుంది. అమెరికాకు ఒక సత్యము, ఆఫ్రికాకు ఒక సత్యం అవుతుంది. నెక్స్ట్ థింగ్, ఎన్లైటన్మెంట్ అంటే ఇట్ ఈస్ ఏజ్ ఆఫ్ రీజన్. ఇవి ఎలా ప్రభావితం చేసి బాగా వినండి. ఇప్పుడు మీలో అనేక మంది పర్వర్టెడ్గా థింక్ చేయడానికి, పర్వర్టెడ్గా బిహేవ్ చేయడానికి ఈ ఇన్ఫ్లుయెన్సెస్ మీకు తెలియదు, కానీ ఆర్ ఆల్రెడీ బ్రెయిన్ వాష్డ్. అందుకే హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎన్లైటన్మెంట్ పీరియడ్ చూసినట్టయితే 1600లో అవుతుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తారు ఈ పీరియడ్లో? దే అక్నాలెడ్జ్డ్ గాడ్, దేవుడు ఉన్నాడు అన్నాడు. దేవుడికి తగిన స్థానం ఇవ్వలేదు. నువ్వు చెప్తావు దేవుడు ఉన్నాడని, మరి పాపాలు ఒప్పుకున్నావా చెప్పు చూద్దాం. You acknowledge that there is a God, but you did not give the proper place on the throne. Simple, అదే జరుగుతుంది. దేవుడు ఉన్నాడు, అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ఒప్పుకున్నారు. సగం మంది ఇక్కడ రక్షణ బంధంలో ఉండొచ్చు, ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే యు నో దెర్ ఈస్ అ గాడ్, బట్ యు హావ్ నాట్ గివెన్ హిమ్ ద ప్రాపర్ ప్లేస్. ఏజ్ ఆఫ్ రీజన్లో జరిగింది అదే. ఏజ్ ఆఫ్ రీజన్లో జరిగింది అదే అనమాట. దాని కాన్సిక్వెన్సెస్, డిఫరెంట్ ఫిలాసఫర్స్ వచ్చారు, వాళ్ళ పేర్లు అవసరం లేదు. దాని యొక్క పర్యవసానం ఏమిటంటే ఇది సత్యము, ఇది తప్పు, ఇది రైట్, కరెక్ట్ అన్నటువంటిదా దేవుడి యొక్క స్వభావము, దేవుడి యొక్క గుణశీలాలని బేస్ చేసుకొని డెసిషన్ జరగలేదు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ రాంగ్ ఈజ్ నాట్ డిటర్మిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ గాడ్స్ నేచర్ అండ్ గాడ్స్ క్యారెక్టరిస్టిక్, సంథింగ్ అదర్. ఎందుకంటే రీజన్ హేతుబద్ధంగా ఆలోచించవచ్చు, హేతుబద్ధంగా లేకుండా ఆలోచించవచ్చు. ఈ రీజన్ మనిషి మైండ్కి, ఇంటలెక్చువలిజం దీనికి ఎక్కువ ప్రామినెన్స్ వచ్చినప్పుడు ఏమైందంటే మనిషి ఏం చేశాడు? థింకింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసి, రీజన్ మీద ఎక్కువ ఫోకస్ చేసి, దేవుడు ఉన్నాడు అంటే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కొంతమంది ఒక ఏదో వాట్సాప్ వీడియో వచ్చింది, దేవుడు ఉన్నాడంటే లేడు అన్నాడు. ఫూల్స్, ఇప్పుడు కూడా మీరు దేవుడు నమ్ముతారంటే చిన్న పాప ఏదో పెప్సినో కోక్ తాగుతూ నీకు బుద్ధి ఉంది అన్నాడు. ఉంది అన్నాడు, చూపించు అన్నాడు, చూపించలేదు. సో డూ యూ థింక్ ఐ షుడ్ నాట్ ప్రిజ్యూమ్ దట్ దర్ ఈస్ నో కామన్ సెన్స్ ఫర్ యూ బికాజ్ ఇట్ ఈస్ నాట్ సీన్ అని. అండ్ ద సేమ్ థింగ్, ఏజ్ ఆఫ్ రీజన్. రక్షణ పొందాలని అడిగినాం అనుకో, ఏం ఇప్పుడే పొందాలా? ఏజ్ ఆఫ్ రీజన్. నువ్వు మా ఏజ్లో పొందావా? లైఫ్ అంతా ఎంజాయ్ చేసి కదా పొందింది. దట్ ఈస్ యువర్ నాన్ సెన్స్. అదే ఏజ్ ఆఫ్ రీజన్. దాని యొక్క ప్రభావమే ఇప్పుడు నీలో ఉందన్నమాట. దాన్ని నువ్వు ఒప్పుకోకపోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏమిటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 1700, 1800 మధ్య అది జరిగింది. ఇక్కడ ఏంటంటే ఇట్స్ ఎ పీరియడ్ ఆఫ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్, ఇన్నోవేషన్స్, డెవలప్మెంట్. ఫుల్ స్టీమ్ ఇంజన్ అంట, తర్వాత పియానో, రకరకాలవన్నీ డెవలప్ చేశారు. డెవలప్ చేసినప్పుడు ఏమైందంటే వాళ్ళు ఏమనుకున్నారు? వీ క్యాన్ అనుకున్నారు. నైకి వాడు అంటాడు చూస్తా, జస్ట్ డూ ఇట్ అంటే నువ్వు చేయగలవు. ఈ ఏజ్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి యూత్. ఎందుకంటే ఇంటర్నెట్ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ ఇన్ఫర్మేషన్ కరెక్టో మీకు తెలియదు. మైండ్ డి సిల్వా, న్యూ ఏజ్ బుక్స్,
తర్వాత రకరకాల థింకింగ్ మీద యూ క్యాన్, ఇఫ్ యూ క్యాన్, ఇవన్నీ ఇఫ్ యూ క్యాన్ అనేవి ఏం చేస్తాయంటే నీలో అహాన్ని మాత్రం ఎగ్జాల్ట్ చేస్తే కానీ గాడ్ క్యాన్ అనేదాన్ని బైపాస్ చేస్తాయి. అవి మీకు తెలియదు. నార్మన్ విన్సెంట్ పీలే, ఇఫ్ యూ థింక్ యూ క్యాన్, యువర్ మైండ్ హ్యాస్ గాట్ పవర్, ఇవన్నీ ట్రాష్. ఎందుకంటే దేవుని పక్కన పెడతాయి. యూ క్యాన్, అందుకే పౌలు అన్నాడు, నన్ను బలపరచాన్ని బట్టి నేను సమస్తము చేయగలను అన్నమాట. సరే, ఇదేం చేసిందని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇన్వెన్షన్ జరిగేసరికి జరిగింది ఏమిటంటే, మనుషులు ఏం చేశారు, మాకెంత తెలివి ఉంది కాబట్టి man started looking to others as a hope and for guidance. మా ప్రిన్సిపల్ నా బీటెక్ చదివేటప్పుడు, ఏ గైస్ డోంట్ వరీ, we have great scientists who can draw lots of electricity from Himachal Pradesh, which is untapped source of energy అన్నారు. అంటే ఆయన థింకింగ్, ఐఐటి కాన్పూర్ ఆయన స్టూడెంట్, we have somebody who can help us in the times of crisis, don't worry అని. అదంతా ఒట్టిదే. ఒక ఎక్స్టెంట్ వరకు మనిషి హెల్ప్ చేస్తాడు. సో ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ఇంత డెవలప్మెంట్స్, ఇన్నోవేషన్ జరిగేసరికి మనిషి ఏం చేశాడు, మేమేమైనా చేయగలము అనుకున్నాడు అనమాట. మ్యాన్ ఫెల్ట్ నో లాంగర్ టు లుక్ టు గాడ్. దేవుడు అవసరం లేదు, దేవుడు అవసరం, లగ్జరీ, కంఫర్ట్స్ అన్నీ జస్ట్ క్విక్ ఫిక్స్. మనిషి అవసరం లేదు, దేవుడు అవసరం లేదని మనిషి థింకింగ్ స్టార్ట్ అయింది. ఈ పీరియడ్లో ఇంకా ఫిలాసఫీస్ చెప్పుకుంటూ పోతే, ఏజ్ ఆఫ్ రీజన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పోతే పిచ్చి పిచ్చోళ్ళు తయారయ్యారు. సో దీని ఎఫెక్ట్ ఎలా ఉంది, మ్యాన్ స్టార్టెడ్ లుకింగ్ టు హిమ్సెల్ఫ్ యాజ్ ఎ హోప్ అండ్ గైడెన్స్. ఇక్కడ మెయిన్గా మిమ్మల్ని ప్రభావితం చేస్తున్నటువంటి ఫ్యాక్టర్ ఇక్కడ ఒకటి ఉంది. ఏం తెలుసా, పెళ్ళిడికి వచ్చినటువంటి వాళ్ళు పార్ట్నర్స్ని సెలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళ తెలివి ఉపయోగిస్తున్నారు. పెద్దల అనుమతి కానీ, లేకపోతే పాస్టర్స్ యొక్క గైడెన్స్ కానీ, బైబిల్ కల్చర్ని కానీ ఫాలో అవటం లేదు. నా లైఫ్ పార్ట్నర్ నేను జీవించబోతున్నా, నేను సెలెక్ట్ చేసుకుంటా, హూ ఆర్ యూ అన్న. ఒక జూయిష్ రబ్బాయి ఏమేసినంటే భలే ఫిట్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. సరే, నీకు పెళ్ళిడు వచ్చింది, నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నువ్వు అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటావు. సపోజ్ ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని చూసుకుంటావు, నువ్వేం చూస్తావు, బ్యూటీని చూస్తావు, లేకపోతే ఎడ్యుకేషన్ చూస్తావు, రకరకాలు చూస్తావు. ఎందుకంటే యు ఆర్ ఇట్స్ వన్ సైడెడ్ ఒపీనియన్ అవుతుంది. అదే థర్డ్ పర్సన్ వచ్చి నువ్వు చేసుకోబోయే అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ చూసినట్టయితే జరిగేది ఏమిట్రా అంటే, వాళ్ళు అన్ని యాంగిల్స్ నుంచి విచారిస్తారు. నీది ఒకటే యాంగిల్, నువ్వేమంటచ్చు ఐ లవ్ దట్ అంటావు, ఐ లవ్ హర్ అంటావు, ఐ లైక్ హర్ అంటావు. ఫిష్ కూడా వీ లవ్ హర్, వీ లైక్ హర్. చికెన్ కూడా వీ లవ్ హర్, లైక్ హర్. కానీ కోయాలి, ఆయిల్ వేసి ఫ్రై చేయాలి, బగ మండించాలి. అంటే నువ్వు ఇష్టపడిన దాన్ని నువ్వు అంత హింసించి తింటావు అనమాట. చేసుకోబోయే అమ్మాయిని అబ్బాయిని కూడా ఐ లవ్ హర్ అంటే అదొక ఫీలింగ్. ఇట్ ఈస్ నాట్ బిబ్లికల్లీ బేస్డ్ డెసిషన్. బైబిల్ కల్చర్లోకి రావాలి, అది ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మ్యాన్ స్టార్టెడ్ లుకింగ్ టు హిమ్సెల్ఫ్ యాజ్ అ హోప్ అండ్ గైడెన్స్. చాలామంది ఇప్పుడు అంటున్నారు కంపాటబిలిటీ కావాలని. ఏదో కంపాటబిలిటీ ఎక్కడి నుంచి వస్తుంది కంపాటబిలిటీ? పెళ్ళైన తర్వాత లైఫ్లో ఉన్నటువంటి క్రైసిస్ని బట్టి ఒకరొకరు ఏమవుతారంటే ట్రిమ్ అవ్వుకుంటూ వెళ్తారు. అందుకే మ్యాన్ హ్యాస్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. వాట్ వీ హ్యావ్ లెర్న్డ్ ఈస్ వీ హ్యావ్ నాట్ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. బైబిల్ చదవండి, బైబిల్లో రాసినవి అప్లై చేసుకోండి. ఎవడు మిమ్మల్ని ఫోర్స్ చేయాల్సిన అవసరం, రక్షణ పొందాలని. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ డార్వినిజం, దాని గురించి తెలుసు. మనమంతా XYZ నుంచి వచ్చిన వాళ్ళం అనుకున్నాం. ఈ డార్వినిజం వల్ల ప్రాబ్లం ఏమైందంటే, ప్రతిదానికి దేవుడే మూలం అంటే ఆరిజిన్స్, మనిషికి సృష్టికి మూలం అన్నటువంటి దేవుడు అన్నటువంటి సిద్ధాంతానికి ఆల్టర్నేటివ్ ఫిలాసఫీ చేసిందనమాట. మ్యాన్ కేమ్ ఫ్రమ్ మంకీ అని. ఇట్ ఈస్ అన్ ఆల్టర్నేటివ్ టు ద థియిస్టిక్ ఫిలాసఫీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ క్రియేషన్. ఆల్టర్నేటివ్ టు ద జెనసిస్ చాప్టర్ 1, చాప్టర్ 2. ఆ డార్వినిజం వచ్చేసరికి ఏమంటే ఇక దేవుడే అవసరం లేదు. బికాస్ ఆరిజిన్ ఎలాగో ఉత్పత్తి అనేది, సృష్టి క్రమం అనేది ఎలాగో మాకు తెలిసినప్పుడు వై డూ వీ నీడ్ గాడ్ అని చెప్పి దేవుని పక్కన పెట్టేశారు. సరే, ఇది ఎందుకు చెప్పానంటే, హృదయం కఠినం అయిపోయింది, వ్యభిచారము, జారత్వము, XYZ అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ రాకముందు హిస్టరీలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంటే, నేను మళ్ళీ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ పోవడం లేదు. నేను మన జనరేషన్స్లో, మన ప్రపంచంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల మనం ఎలాగ పాడైపోయామని దాని గురించి చెప్తున్నా. ఎందుకు ఇలాంటి ప్రజలు ఫలించరు?
ఈ అన్ని ఇన్ఫ్లుయెన్స్ చూసినట్టయితే ఎన్లైటన్మెంట్, తర్వాత డార్వినిజం, తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్, రైనైజెన్స్, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని ఒక కంక్లూషన్కి తీసుకొచ్చేసి ఏమని తీసుకొచ్చాయంటే ఒక ట్రూత్, దే హ్యావ్ మోడల్డ్ ఎ ట్రూత్, ఒక సత్యాన్ని తీసుకొచ్చాయి, ప్రజెంట్ చేశారనమాట ప్రపంచానికి. ఏమిట్రా అంటే ఆ ట్రూత్ అనొచ్చు, ఫిలాసఫీ అనొచ్చు, ఒక లేకపోతే ఏదో ఒక సమ్ థీసిస్ అనవచ్చు. నువ్వు ఏం చేశారంటే సత్యం అన్నటువంటిది నీకు ఒకటి కావచ్చు, నాకు ఒకటి కావచ్చు. ఇట్ ఈజ్ అన్ ఇండివిజువల్. సాఫ్ట్వేర్ కంపెనీస్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో ఇంటలెక్చువల్ వార్ అన్నటువంటిది ఎప్పుడన్నా మీరు ఎవరితో పడింటే మీకు అర్థమైంది. ఇట్ మే బి రాంగ్ ఫర్ యూ బట్ ఇట్ ఈస్ రైట్ టు మీ, ఇట్ మే బి రైట్ టు మీ బట్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ యూ. ఓకే, విల్ యాక్సెప్ట్. ఇఫ్ యు ఆర్ ఓకే, ఐఎమ్ ఓకే. ఇఫ్ ఐఎమ్ ఓకే, యు ఆర్ ఓకే. దిస్ ఇస్ ట్రూత్ ఈస్ ఇండివిజువల్. సత్యం అనేటువంటిది అబ్సల్యూట్ కాదు. నాకైనా నీకైనా ఎవరికైనా స్థిరంగా ఉంటుంది. ఏవి ఫ్యాక్టర్స్ వలన ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు అబ్సల్యూట్ అంటే. దిస్ ఈజ్ ఇండివిజువల్ అని, ఇట్ ఈస్ సబ్జెక్టివ్. నా ఫీలింగ్స్ మీద డిపెండ్ అవుతుంది. అలా తీసుకున్నామంటే ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఓకే నాకు ఇంకా 15 minutes ఉంది, నో ప్రాబ్లం. నరమాంస భక్షకులు ఉంటారు, మనుషులు తినేస్తారు. వాళ్ళ దగ్గర పోయి దిస్ ఈజ్ సిన్ అన్నావు అనుకో, అది నీకు పాపమే, బట్ ఇట్ ఈస్ ఓకే విత్ మీ. అర్థమవుతుంది కదా? అంతే. ఇప్పుడు ఉన్నటువంటి ఏడుపు అదే. నీకది జుగుప్సాకరమైనటువంటి ఫీలింగ్ ఇవ్వచ్చు, బట్ ఐ ఎంజాయ్ ఈటింగ్ పీపుల్, క్యానిబాల్స్. సో లవ్ అనేది ఫీలింగే, ఇట్ ఈస్ నాట్ సరే ఇంక లోపలికి పోను, వాళ్ళని ప్రేమిస్తున్నాను వీళ్ళని ప్రేమిస్తున్నాను, ఇట్స్ అ ఫీలింగ్. సో కాబట్టి ట్రూత్ అనేది మారిపోయింది. నీ పాపంలో ఒప్పుకొని నువ్వు రక్షణ పొందితే నీ బతుకు బాగుపడుతుందిరా అంటే వినేవాడు ఎవడున్నాడు? లేడు. అందుకే నీ యూత్ రిట్రీట్స్ పెట్టాల్సి వస్తుంది. అర్థమవుతుందా? నీ పాపము, నువ్వు ఎందుకు పాపం వదిలించుకోకుండా ప్రభావితం చేయబడి ఇలా జీవిస్తున్నావో దాని యొక్క రీజన్ అర్థమవుతుందా? ఈ ట్రూత్ ఏంటంటే, ఇంకోటి ఏం చేయాలంటే ఇట్ ఈస్ సర్కమ్స్టాన్షియల్, సిచ్యువేషనల్ ట్రూత్ అంట. పరిస్థితిని బట్టి మారిపోతుంది. నీకు ఆహారం అయితే దొంగతనం చేయి, ఇంకేమన్నా అయితే ఇంకేమైనా చేయి. ఒక శాస్త్రంలో, ఒక మతంలో ఉన్నటువంటి ప్రచారం, ఆహారం కావాలంటే దొంగతనం చేయి, కానీ పట్టుబడితే కొడతారంట. సర్కమ్స్టాన్షియల్ ట్రూత్ ఈజ్ మారిపోవచ్చు. కాబట్టి మీరు చాలామంది రక్షణ పొందనోళ్ళు మాట వినటం లేదు. ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ఫామ్ తీసుకో. ఈ బ్రాటప్ ఇంట్లో లేదు. ఇంట్లో తల్లిదండ్రులు 10 commandments చదువుకుంటే టిఫిన్ పెడతారు, సండే స్కూల్ పోతేనే భోజనం పెడతారు. ఇది వేరు. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్స్ చేసేటువంటి ప్లాట్ఫామ్, నువ్వు క్లాస్ రూమ్లో నీకు చెప్పబడేటువంటి టీచింగ్, సినిమాలో నీకు చూపించేటువంటివి. ఇది సినిమాలో ఏం తప్పు ఉందన్నట్టు కోతిగాడిదలు స్టార్ట్ అయ్యారు. ఒక బుక్ చదివిన, మంచిది చూడొచ్చు, చెడు చూడకూడదు, కానీ దాని పెద్ద థీసిస్ రాస్తాడు అనమాట. ఇది నేను కరప్ట్ చేయకూడదు, ఇది దేవునికి ఇష్టం కాదని కాదు, దీనివల్ల నీ సహోదరుడు ఆటంకపరచబడకూడదు, ఇలాంటివన్నీ ఉంటే నువ్వు సినిమా చూడొచ్చు అన్నాడు. ఆయన పెద్ద కౌన్సిలర్, ఇంక నేనేం చెప్పలేము అన్నాడు. బుక్ తీసి పక్కన పడేసిన. సో అలాగే ఉంటుంది టీచింగ్. అలాగే సటిల్గా, ఇంటలెక్చువల్గా, నువ్వు ఆర్గ్యూ చేయలేని విధంగా కన్విన్సింగ్గా ఉంటుంది ట్రూత్. అవును డాడీ, సినిమా చూస్తే తప్పేంది అంటావు. ఏ గాడిద, ఏ విధవ సినిమా చూసి పక్కింటి అమ్మాయినా ఎదురింటి అమ్మాయినా క్లాస్మేట్ను పరిశుద్ధంగా చూసినాడు నాకు చూపించండి, చూద్దాం. ఇంకా తర్వాత మీరు కంక్లూజన్ రాసుకోండి. ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్తో పీపుల్ రిజెక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సిన్. వివేకానందుడు ఏమన్నాడంటే, తోటివాని పాపి అన్నవాడే పాపి అన్నాడు. మరి పాపమునకు మూలం ఏంది అనేటువంటిది అంటే, లేదా ఇట్స్ మాయా. పాపమునకు మూలం ఏందనేటువంటిది బైబిల్ చెప్తుంది, మనిషి స్వభావం అవిధేయత వల్ల అని. కానీ పాపం అన్నవాడు తోటివాడిని పాపి అన్నవాడు వాడు పాపి అన్నాడు. మరి వాట్ ఈజ్ ఆరిజిన్ ఆఫ్ సిన్? అది మాయ అంటే ఎలా ఒప్పుకుంటాం? ఇలాగ ఆర్గ్యుమెంట్ జరిగింది మా థియాలజీ లెక్చర్కి. ఒక ట్రైన్లో పోతుంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంథింగ్ వాళ్ళతో జరిగినప్పుడు, నిన్నటి గురించి జరిగిందని మర్చిపో, అది నువ్వు మార్చలేవు. రేపటి గురించి ఏం జరుగుతుందో నీకు తెలీదు, దాన్ని మర్చిపో. ప్రస్తుతం ఏం జరుగుతుందో అదే కౌంట్ అన్నాడు. వీడు చాలా తుంటాడు మావాడు. సార్ మీ పర్స్ ఉందా అంటే ఇచ్చినాడు. బాగా కట్టాలని తీసి జోలో పెట్టుకున్నాడు. ట్రైన్ వచ్చింది, కదులుతుంది, 2-3 స్టేషన్లకు పోయింది. ఆ ఎదుటోడు ఫిలాసఫీ చెప్పినాడు, దిగిపోయి టైం వచ్చింది. నా పర్స్ అన్నాడు.
అది 2 స్టేషన్ల ముందు జరిగింది, మర్చిపో. రేపేం జరుగుతుంది నీకు తెలియదు, పట్టించుకోవద్దు. ఇప్పుడున్నది ఏమిటంటే నీ దగ్గర పరిస్థితి, దిగి వెళ్ళిపో. నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. కానీ గతం చేసిన పాపము మనల్ని వెంబడిస్తుంది. సో పీపుల్ రిజెక్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సిన్. నేను పాపం చేయలేదని ఒకడు అంటాడు, నేను అంత పెద్ద పాపం చేయలేదని ఇంకొకడు అంటాడు. ఇప్పుడు పాపం చేయలేదంటే పాపి లేడు అంటే సువార్త అవసరం లేదు. సువార్త అవసరం లేదు అన్నాడికి హృదయం కఠినం అయిపోతుంది. హృదయం కఠినం అయిపోయి ఏం చేస్తాడు? వాక్యం ఎంత విత్తనం, ఎంత బల్లగుద్దేవాడు వచ్చినా కూడా స్టేజ్ నుంచి అటు ఇటు తిరిగేవాడు, మైకులు పట్టుకుని తిరుగుతున్నాడు. అలాంటి వాడు వచ్చినా కూడా మీ మధ్యకు వచ్చి గిర్రని రౌండ్ కొట్టి చెప్పేవాడు వచ్చినా కూడా ఏం స్పందన లేదు, ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ హార్డ్ అండ్. వ్యభిచారం అంటే ఆకలి దప్పలేనప్పుడు ఆ నీళ్ళు తాగినట్టుగా చేసేది అనుకుంటావు. సో పక్క పడినటువంటి వాళ్ళు వాక్యాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే ఇలా. సెకండ్ థింగ్, రెండవ రకమైన హృదయం, మెంటాలిటీ ఆర్ పర్సనాలిటీ, లేకపోతే వాడి థింకింగ్ ఎలా ఉంటుంది అంటే స్టోనీ సాయిల్ అంటారు దాన్ని. లూకాసు వార్త 8:6, మరికొన్ని రాతి నెలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. 8:13, రాతి నెల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యంను సంతోషంగా అంగీకరించేవారు, వేరు లేనందున కొంచెంకాలం నమ్మి శోధనల కాలమున తొలగిపోతారు. సో వీళ్ళు వాక్యం వింటారు కానీ ఫలించరు. ఎందుకు ఫలించరు అంటే వాక్యము ఫలించడానికి అవసరమైనటువంటి హృదయంలో సిద్ధపాటు ఉండదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే గాంధీ, వివేకానంద లాంటి వాళ్ళు, అలాగే చాలామంది ఏం చేస్తారంటే సువార్త విన్నటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు మన పాపల కొరకు చనిపోయి తిరిగి 3వ దినం తిరిగి లేచాడు, సువార్త వలన మనిషి పాప నుంచి విడుదల, దీనివల్ల పాప నుంచి మనిషి విడుదల వచ్చింది అన్నటువంటి ఈ గాస్పల్ ప్రీచింగ్ చూసి, దాని యొక్క బ్యూటీని, దాని యొక్క ఎక్సలెన్స్ని చూసి immediately they receive with joy. What a teaching! Jesus Christ is a greatest teacher. సర్వేపల్లి రాధాకృష్ణన్, గాంధీజీ, వివేకానంద. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నేను కానీ యెరూషలేంలో ఉన్నట్టయితే నా రక్తంతో నేను చేసేవాడిని, కడిగేవాడిని. సో దే ఆర్ జస్ట్ ఇంప్రెస్డ్ బై ద బ్యూటీ అండ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద గాస్పల్. కానీ లోపలికి పోయి ఫలించలేదు. అది దట్స్ అ ప్రాబ్లం. అదే ప్రాబ్లం అంట. ఒక మనిషిని సంతోషంగా ఉంచడానికి యేసుక్రీస్తు ఏమి చేస్తాడన్న దాన్ని విని చాలామంది బ్యూటిఫుల్ అన్నారు. మీరు కూడా అంటారు, పాలంకుల్ రంగులు పెట్టినాడు, సూపర్ అంటారు. మధ్యాహ్నం చికెన్ పెడితే డూపర్ అవుతుంది అది. యు ఆర్ జస్ట్ ఇంప్రెస్డ్ బై ద అంబియన్స్. యు ఆర్ వెరీ హ్యాపీ టు హియర్ డిఫరెంట్ ప్రీచర్స్. అప్లికేషన్ లేదు. అదే జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఇలా ఉన్నారంటే కొంతమంది అలాగే జరుగుతుంది. సరే, గాంధీ, వివేకానంద, దే అడ్మైర్డ్ ద గాస్పల్, నెవర్ టుక్ ఇట్ టు ద హార్ట్. లేదు, తీసుకోలేదు. గాంధీ మిషనరీస్ ఏమనంటే, వై డూ కన్వర్ట్ పీపుల్? యూ మేక్ హిందూ బెటర్ హిందూ, యూ మేక్ క్రిస్టియన్ బెటర్ క్రిస్టియన్, యూ మేక్ ముస్లిం బెటర్ ముస్లిం, యూ మేక్ బుద్ధిస్ట్ బెటర్ బుద్ధిస్ట్. అదే చెప్పింది ఆయన. బట్ హౌ? ఆలోచించండి. వీళ్ళు ఏం చేశారంటే పాపము, పశ్చాత్తాపము అనేటువంటి వాటిని, లేక మారు మనసు వాటిని పక్కన పెట్టేశారన్నమాట. ఈ యొక్క రాతి నెల లాంటి హృదయం కలిగిన వారు ఏం చేస్తారంటే, వాళ్ళు కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పుడు పడిపోతారు. ఎందుకు పడిపోతారంటే లోతైనటువంటి ఫౌండేషన్, లేకపోతే వేళ్ళు లోతుగా పునాది వేసుకోలేదు. ఎందుకు ఆ లోతు లేదన్నట్టయితే ఏదో కొన్ని వేర్లు పునాది స్ట్రాంగ్గా ఉండకుండా ఏం చేసినా కొన్ని బ్లాక్ చేస్తున్నాయి అన్నమాట. ఏమరా బ్లాక్ చేస్తున్నాయని చూసినట్టయితే పాపం. అంటే పాపం అన్నటువంటి దాని విషయంలో పశ్చాత్తాపడి దాన్ని పక్కకు తీయడం లేదు. సో ఎందుకు పాపం విషయం వచ్చేసరికి మనుషులు దాంతో డీల్ చేయడం లేదు. దిస్ ఈజ్ మై సిన్, ఇది నా పాపము, వ్యభిచారం చేశాను, జాగ్రత్తం చేసిండవచ్చు, దొంగతనం చేసిండవచ్చు, అబద్ధాలు ఆడినవచ్చు, మోసం చేస్తున్నాను, లోబడే స్వభావం లేదు, తిరుగుబాటు నాకుంది, చెప్పిన తప్ప అన్నీ చేస్తాను. ఇవన్నీ పాపం అయినప్పుడు వై మ్యాన్ ఈజ్ నాట్ డీలింగ్ విత్ దిస్? సెటరేట్ చేసుకోవడానికి ఇష్టపడ్డంలా. ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ రాకపోతే ఇంప్రూవ్మెంట్ రాస్తున్నావు. పాపం దగ్గరకు వచ్చేసరికి కరెక్షన్స్ అనేవి ఉండడం లేదు. ఎందుకు అంటే సమస్య ఎక్కడ అంటే పాపాన్ని పాపం అనుకోవడం లేదు ఎవరు. నోబడీ ఈస్ కన్సిడరింగ్ సిన్ యాజ్ సిన్. అదే సమస్య. అంతే. నీకు మట్టి అంటేదంటే పట్టించుకోకుంటే ఇంకేం ఉండదు. పాపం కూడా పాపం అని ఎవరు కన్సిడర్ చేయడం లేదు.
సో కాబట్టి డీల్ చేయడం లేదు. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు ఏమంటారంటే దట్ ఈస్ నాట్ సిన్, ఇట్స్ అ మిస్టేక్ అంటారు. తెలుసా? సెక్స్ బిఫోర్ మ్యారేజ్ మిస్టేకా? పెళ్ళికి ముందే గర్భవతులడం, ఈజ్ ఇట్ ఎ మిస్టేక్ ఆర్ సిన్? సిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ మోర్ దాన్ ఎ మిస్టేక్ అనేటువంటి వాళ్ళు ఉన్నారన్నమాట. ఒక వ్యక్తి ఎలాగ రాస్తున్నాడు, అసలు ఇట్స్ మోర్ దాన్ ఎ మిస్టేక్ అని. యాక్చువల్ సిన్ అంటే ఏం డెఫినేషన్ ఇచ్చాడంటే, ఆయన సెక్యులర్గా ఏమైనా డెఫినేషన్ ఇచ్చాడంటే, తప్పు అని తెలిసిన దాన్ని ఉద్దేశపూర్వకంగా చేయడానికి తీసుకునే నిర్ణయమే సిన్. అర్థమవుతుందా? ఇట్స్ అ డెలిబరేట్ చాయిస్ టు డూ సంథింగ్ యు నో ఈజ్ రాంగ్. తప్పు అని తెలిసిన దాన్ని చేయడానికి ఉద్దేశపూర్వకంగా ఒక నిర్ణయం తీసుకోవడాన్ని పాపం అంటారు. హౌ కెన్ యూ సే దిస్ ఈజ్ మిస్టేక్? మిస్టేక్ అంటే ఏం తెలుసా? తెలియకుండా చేయడం. సపోజ్ ఇక్కడ 1 వే ట్రాఫిక్ పోతే టక్ 1 వే ట్రాఫిక్లో దూరిపోతే తెలియకుండా బై మిస్టేక్ వైలేట్ చేస్తావు. ఏదో ఆలోచించుకుంటే రెడ్ సిగ్నల్ జంప్ చేసేస్తాం. కొన్నిసార్లు ఉప్పు పంచదార రెండు ఒక దగ్గర పెడితే ఏమవుతుంది? టీలో ఉప్పు బదులు పంచదార బదులు ఉప్పు వేసుకోవచ్చు, రెండు తెల్లగా ఉంటాయి. ఇట్స్ అ మిస్టేక్, ఇట్ ఈస్ నాట్ సిన్. సో మిస్టేక్ అంటే ఏంటంటే తెలియకుండా చేయటం, పొరపాటున చేసేటం. మరి సిన్ అది తప్పు అని తెలిసి ఉద్దేశపూర్వకంగా చేయడానికి తీసుకోవటమే అన్నమాట. మిస్టేక్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఎర్రర్ ఇన్ జడ్జ్మెంట్. అంతే. తీర్పు తీర్చే విషయంలో కొంచెం పొరపాట్లు చేయడం దాన్ని మిస్టేక్ అంటారు అన్నమాట. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తాను. ఎవడైనా నీ విషయంలో పాపం చేసి మిస్టేక్ అయింది ఏమనుకోద్దంటే నువ్వు ఎలా ఫీల్ అవుతారు చెప్పు. మీకు బాగా అర్థమవుతట్టుగా, మీరు అక్కడ కాలేజీ పోయిన అక్కడ పరిగెత్తుకొచ్చి ముద్దు పెట్టుకునడం, సారీ సార్ ఇట్స్ అ మిస్టేక్ అన్నాడు, లాగి చంప మీద కొడుతూ, దాన్ని మాత్రం ఎవరైనా నీ పట్ల పాపం చేసినప్పుడు దట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్, దట్ ఈస్ ఎ సిన్. మరి నీవు దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి విషయాలు మాత్రం ఎందుకు మిస్టేక్ అవుతాయి, ఎందుకు పాపం కావు? భార్య గొంతు పెట్టి పిసికితే అది మిస్టేకా సిన్నా? నీ హృదయంలో ద్వేషం ఉంది, సంపేద్దాం ఇంకో దాన్ని చేసుకుంటాం అనుకున్నావు కాబట్టి దట్ ఈస్ సిన్. మిస్టేక్ కాదు అది, డెలిబరేట్ చాయిస్ టు డూ విచ్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఆలోచించుకోండి. కాబట్టి అసలు మనసు చేసే పాపాలు ఏమిటి? చాలా సిన్స్ ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చూసినట్టు 21వ వచనంలో వ్యభిచారం, జ్వాలత్వం, దొంగతనం, ఇవన్నీ. సరే, దురాలోచన తీసుకుందాం. ఎందుకంటే దిస్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ సిన్స్. చెడు ఆలోచనలన్నిటివి ప్రతి పాపం వెనక ఉన్నటువంటివి అనమాట. ఏమి సిన్స్ ఆఫ్ మైండ్? జాన్ మెకార్థర్ ఏమని రాశాడంటే, చాలామంది బహిరంగంగా చేయడానికి భయపడేటువంటి పాపాలన్నీ మానసికంగా చేస్తారంట. బహిరంగంగా నువ్వు ఒక అమ్మాయిని వెంటబోవడానికి భయపడితే మానసికంగా డ్రీమ్ ఊహించుకుంటుంటావు. బహిరంగంగా ఒక వ్యక్తిని ఇష్టపడి తిరగడానికి భయం వేసినప్పుడు మానసికంగా ఊహించుకుంటావు. దట్ ఈస్ ద సిన్ ఆఫ్ ద మైండ్. మనసు చేసే పాపం మోర్ డేంజరస్, చాలా ప్రమాదకరమైనటువంటిది. దాంట్లో పట్టుబడినారు చాలామంది. కాబట్టి ఈ యొక్క మనసులో చేసే పాపాలు మన మనస్సాక్షి మీద డైరెక్ట్గా ప్రభావితం చేస్తాయి. వ్యభిచారం కళ్ళు ఉన్నాడు, వ్యభిచారమైన మనస్సాక్షి ఉంటుంది. మోసం చేసే ఒక ఉద్దేశాలు కలిగినాడు, మోసం చేసే మనస్సాక్షి. సిన్స్ ఆఫ్ ద మైండ్ విల్ హ్యావ్ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యువర్ కాన్షియన్స్. ఇంకేం లేదు, దానికి జస్టిఫిక్ సమర్థించుకోవడం ఉండదు, చుట్టూ తిరిగి రావటం ఉండదు. అంటే సో ఎ థాట్ రీప్ అన్ యాక్ట్, సో అన్ యాక్ట్ రీప్ ఎ హ్యాబిట్, సో ఎ హ్యాబిట్ రీప్ ఎ క్యారెక్టర్, సో ఎ క్యారెక్టర్ రీప్ ఏ డెస్టినీ. ఫస్ట్ ఎక్కడ అవుతుందంటే ఒక ఆలోచన, అది క్రియ అవుతుంది, క్రియ తర్వాత ఏమవుతుంది, అది అలవాటు అవుతుంది, అలవాటు అనేది స్వభావం అవుతుంది, స్వభావం గమ్యం అవుతుంది. చదువు లేకుండా పాడై ఉద్యోగం లేకుండా తిరుగుతారు. ఎందుకు? వ్యభిచార తలంపులతో స్టార్ట్ అయింది. యేసు ప్రభు దగ్గర వెళ్ళి పాపాలు ఒప్పుకొని బైబిల్ బాగా చదువుకుంటే విడుదల వచ్చిండేది, చెప్పిన మాట వినలేదు, చదువుకోలేక ఉద్యోగాలు రాలేదు, మంచి పర్సనేజ్ రాలేదు, రోడ్డు మీద గాడిద మీద తిరుగుతున్నారు. కనీసం 30 ఏళ్ళు వచ్చిన పెళ్ళిళ్ళ చేస్తాం, 35 వచ్చిన పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత వాడు పిల్లలు అంటాడు, డాక్టర్ దగ్గర పోవడానికి బిల్లులు ఉండవు. ఎందుకంటే కన్సల్టెంట్స్ ఫీజు పీడియాట్రిషియన్ 300 అయితే వాడు వేసే ఇంజక్షన్ 150 రూపాయలు, రాసే మందులకు 200, మొత్తం కలిసి 800, ఇంటి రెంట్ 4000, భోజనానికి 5000 నెల ఖర్చు. వాడిని జీతం చేసి భార్య పని చేస్తుంది, 6000 వస్తుంది, మిగతా 4000 ఎక్కడి నుంచి తెస్తాడు? సో ఎ థాట్ యుల్ నో వేర్ యూ ల్యాండ్. ఇదే జరుగుతుంది ఈ కాలం ఉన్నటువంటి యంగ్స్టర్స్లో. కారణం ఏమిటి? వీ హ్యావ్ నాట్ లెర్న్డ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద హిస్టరీ. నా పక్కింటోడు బతుకు పాడైపోవడానికి కారణం ఏమిటంటే వాడు తల్లిదండ్రుల మాట వినలేదు. స్టోనీ సాయిల్.
హృదయంలో పాపం అని తెలిసినప్పుడు దాన్ని తీసివేసుకోవడానికి ఇష్టపడితే ఇలాగుంటుంది. సో అయిపోయింది, క్లోజ్ చేస్తాను. ఇప్పుడు మీరు పరీక్ష చేసుకోవాల్సింది ఏమిటంటే, నువ్వు మొదటి రకపు హృదయం కలిగిన వ్యక్తి మాత్రం అంటే కేర్లెస్ హియరర్స్. బిలీవర్స్లో కూడా ఉన్నారు, మనలో కూడా ఉన్నారు కేర్లెస్ హియరర్స్, తెలుసా? వినిందే కదా. మరి జాతకం ఎందుకు మారలేదు? ప్రార్థన ఇంకా గంట ఎందుకు? 3 గంటలు చేయలేవా ప్రార్థన? కేర్లెస్ హియరర్స్, ఆ కోవలో చెందిన వ్యక్తివా? లేకపోతే రాతి హృదయం అంటే పాపం తీసివేసుకోవడానికి ఇష్టపడినటువంటి వ్యక్తివా? ఎలా ఇటు వ్యక్తిగా ఉన్నావు? కళ్ళు మూసుకుంటే మనం ప్రార్థన చేద్దాం. జస్ట్ ఒక 2 minutes అడగండి మీరు దేవుణ్ణి, ప్రభా ఏంది సమస్య? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. ఎలాంటి వ్యక్తి ఉంది నాకు తెలియదు, ఎవ్వరికి తెలియదు. మోకాల్లోని అది మనం మర్చిపోయినటువంటి విద్య.